బైబిల్ గ్రంథంలో ఒక కుమారుని చూపించాడు, తప్పిపోయిన కుమారుడు అంటాం మనం. అతని దగ్గర డబ్బులు ఉన్నప్పుడు అందరూ అతనితో ఉన్నారట. అతని దగ్గర డబ్బులు అయిపోయిన తర్వాత అందరూ వదిలేశారట. ఆఖరికి అనుకున్నాడట, ఇదిగో నా తండ్రి దగ్గర చాలా మంది పని వాళ్ళు ఉన్నారు కదా, ఇదిగో మా నాన్న దగ్గరికి వెళ్తే కొడుకుగా కాకపోయినా పని వాళ్ళల్లో ఒకడగానైనా మా నాన్న పెట్టుకోకపోతాడా అని ఆశగా ఆకలితో ఇంటికెళ్ళాడండి. దూరం నుండి చూసాడంటండి వాళ్ళ నాన్న. ఒక్కసారిగా గుండె కరిగిపోయిందండి తండ్రికి. ఏంటి నా కొడుకు ఏంటి పిచ్చోడైపోయాడండి, వాడింటి అలా అయిపోయింది, వాడి బట్టలేంటి, వాడి గడ్డం ఏంటి, వాడి మాసిపోయిన వస్త్రాలు ఏంటి, కనిపిస్తున్న డొక్కలేంటి. గుండె కరిగి నీరై చెరువైపోయిందండి. ఒక్కసారిగా దిగి పరుగు 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 వెళ్ళిపోయాడండి కొడుకు దగ్గరికి. తన మెడ మీద పడి గట్టిగా ముద్దు పెట్టుకుని ఏడుస్తున్నాడండి తండ్రి. లోకంలో స్నేహితులు వదిలేశారండి అతన్ని. అరే మామ నీకన్నా తోపు ఎవరు లేడరా అన్నవాడు అందరూ బయటికి తోసేశారండి అతన్ని. వాళ్ళ నాన్న చూశాడు, పరుగు పరుగున వెళ్ళాడండి. గుండెలకు హత్తుకున్నాడు, మెడపైన ముద్దు పెట్టుకున్నాడు, క్షౌరము చేయించాడు, స్నానము చేయించాడు, పట్టు వస్త్రాలు తొడిగించాడు, మొత్తం ఊరందరికీ విందు ఏర్పాటు చేశాడండి. తండ్రిని వదలడండి, ఎట్టి పరిస్థితులను మనల్ని వదలడు. నిజమైన స్నేహితుడు.